మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ పేదవాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన విద్య అందించాలని చేసి ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఒక ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఏకైక దమ్మున్న సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరైనా చెప్పేసామని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే ఈ మెడికల్ కాలేజీలు గతంలో ఆయన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తీసుకురాని చేతకాని పొజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసి మిగిలిన మెడికల్ కాలేజీలు 70% 80% శాంక్షన్ అయ్యి కంప్లీట్ అయి ఉన్న మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే ఒకే జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తాయని చెప్పేసి కావాలని ఈ మెడికల్ కాలేజీలని దుర్మార్గంగా వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ బినామీల కోసం ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మన ప్రకాశం జిల్లాకి రిమ్స్ మెడికల్ కాలేజ్ వస్తే పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడతనం ఉంది. ప్రేమతో అభిమానంతో ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఈ రోజు రిమ్స్ మెడికల్ కాలేజ్ పోయినప్పుడు, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పోయినప్పుడు ఏదైనా ఫ్రీగా చూపించుకునే హక్కు ప్రతి పేదవారికి ఉంది. ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఎంఆర్ఐలు చేయించుకోవచ్చు, సిటీలు చేయించుకోవచ్చు. ఈయన యాక్సిడెంట్లు అయ్యి అక్కడ హాస్పిటల్ ఐసీయూలో ఉంటే అన్ని ఫ్రీగా చూస్తారు. కానీ ఈ ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ కాలేజ్ లోపలికి పోవడం కోసం నా తెలిసి గేట్ దాటినాక ఫ్రీ, లోపల పోతే ఓపీ చేయించుకోవడానికి ఫ్రీ, మిగిలిన ప్రతిదీ కూడా మనం ఇంటి నుంచి సంచుల రూపాయలు డబ్బులు ఎత్తిపోతే తప్ప ఈ మెడికల్ కాలేజీలో చూపించుకోలేని పరిస్థితి ఉంది. అయ్యా, ఈ ప్రాంత ప్రజలందరూ కానీ, ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కానీ, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఈ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ ని ఫ్రీగా చూపిస్తానని మీరు గుండె మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నా. ఎంఆర్ఐ తెప్పించుకునే డబ్బులు కావాలి, సిటీలు తెప్పించుకునే డబ్బులు కావాలి, యాక్సిడెంట్ హాస్పిటల్ పోతే డబ్బులు తీసుకొని కట్టాలి. కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏది ఫ్రీగా చూపించుకోరు కాబట్టి ఇటువంటి మెడికల్ కాలేజీ ప్రాంతంలో పెడితే ఈ రాయవరం ప్రాంతంలో జగన్మోహన్ గారికి ఒక మెడికల్ కాలేజీ వరంగా పెట్టేస్తే మన గుండెబండలాగవుతుంది. ఆ హాస్పిటల్ పోవాలి, డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చేసే పోరాటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరికీ, పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలందరి కోసం, భావి భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత పిల్లలు కూడా మెడికల్ కాలేజ్ డాక్టర్ అవడం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, అక్క చెల్లెందరూ కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టి ప్రతి ఒక్కరు ఉద్యమంలో సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. జగన్మోహన్ గారు ఒక మంచి నాయకుడు, ఆ ఇచ్చిన హామీల కదా నేను చాలా ఎక్కువ హామీలు ఇస్తాను, సూపర్ 6 అమలు ఇస్తామని చెప్పేసి కలుపుకొని మాటలు చెప్పేసి ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకుని ఎలక్షన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఫండ్స్ లేవు, ఎన్నో అప్పుల బాధలో ఉంది, నేను ఏ స్కీమ్ కూడా నేను చేయలేని చెప్పేసి అసెంబ్లీలో సిగ్గు లేకుండా అబద్ధం చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మాట మీద నిలబడే వ్యక్తి, ఇచ్చిన మాట ప్రకారం కరోనా లాంటి విపత్తులు వచ్చినా కూడా నా పేద ప్రజల కోసం, నా బడుగు బలహీన వర్గాల కోసం ఇచ్చిన హామీలు 100% హామీలు నెరవేర్చిన నాయకుడు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు అయితే ఎలక్షన్ అయిన తర్వాత సూపర్ 6 హామీలు ఒక్కడో నెరవేర్చకుండా నిస్సిగ్గుగా సూపర్ 6 అని చెప్పేసుకున్న నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. మన ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలా? అబద్ధం మాటలు చెప్పేసి ఓట్లు ఇప్పించుకున్న నాయకుడు, కూటమి నాయకుడు మీరందరూ కావాలని చెప్పి అందరూ ఆలోచించండి. ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వెలుగొండ 2 వరాలు అయితే జగన్మోహన్ గారు అన్ని కంప్లీట్ చేశాం. కావాలని సంపద సృష్టిస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఈ సంపద పేదవాళ్ళ కోసం కాదు, ధనికుల కోసం, వాళ్ళ బినామీల కోసం అని చెప్పేసి
ఈ మెడికల్ కాలేజ్ ని తప్పులు బెల్లానికి అమ్మేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకుడు మనకు అవసరం లేదు. మళ్ళా నికాస్ రాజకీయం చేసేవాడు, పేదవాళ్ళ కోసం అందుబాటులో ఉండే నాయకుడు, మన భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న నాయకుడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి అటువంటి నాయకుడు సీఎం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు మా అన్నా రాంబాబు గారిని కూడా ఎమ్మెల్యే చేసుకుని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా అన్నా రాంబాబు వెంట నడిచి జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే విధంగా అన్నా రాంబాబు గారిని ఎమ్మెల్యే గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 12వ తేదీ జరిగే ఈ వైఎస్ఆర్సీపీ ర్యాలీకి కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకూడదని వ్యతిరేకంగా ర్యాలీ కూడా జరిగింది. కాబట్టి అందరూ ఆ ర్యాలీని కూడా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏమయ్యా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వ పరంగా 12 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉన్నాయి. అందులో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 7 కాలేజీలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 5 నిర్మించింది, మొత్తం కలిపితే 12. అప్పటికి 3 దఫాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 12 కాలేజీల్లో ఒక్కటి కూడా మంజూరు చేపించడం కానీ ప్రజల ఆరోగ్యం కోసం లేదా బిడ్డల చదువు కోసం కృషి చేసిన పాపాన పోలే. ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా ఒక్క కాలేజీ తేలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 తెస్తే ప్రజల్లో ఎంతో మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఆయనకు మంచి పేరు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఒక సైడు, రెండో పక్కన తనకు కావాల్సినటువంటి వారికి ఈ ఆస్తులను అప్పచెప్తే తనకు తన వారికి ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి దుర్బుద్ధి ఒక సైడ్. ఈ కారణాలతోటి ప్రైవేట్కి అప్పచెప్పినారు. ప్రైవేట్కి అప్పచెప్పేసేసి టెండర్లు ఇచ్చినారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనము ఈ ఉద్యమాన్ని చేపట్టినాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీకు ఎన్నో హామీలు ఇచ్చింది. నేను విమర్శల జోలికి పోదలుచుకోవాలి. ఆ హామీల్లో కొన్ని నెరవేర్చినారు, కొన్ని నెరవేరలే. ఒక్కొక్క గృహిణికి ఒక్కొక్క ఇంటికి 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. 2వ సంవత్సరం జరుగుతుంది అంటే 4 రావాలా, కానీ ఒక్కటి ఇచ్చినారు, అది కూడా కొన్ని కుటుంబాలకి. రైతుకి 20,000 రూపాయల కాడికి సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇది 2వ సంవత్సరం జరుగుతుంది, కేవలం 5,000 ఇచ్చినారు. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, లేదా ఒక సంవత్సరానికి నెలకు 3,000 కాడికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇచ్చిన దాఖలాలు లేవు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయల కాడికి నెలకు ఇస్తామన్నారు. ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ చెప్పి మోసం చేసింది. సరే, మోసం చేస్తే ఎన్ని రోజులు మోసపోతాం? ఈ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో మోసపోతాం. అంటే మనకు టెంపరవరీగా నష్టం జరుగుద్ది. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోలే. కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే 66 సంవత్సరాలు మనము నిస్సహాయులము. ఏదైతే మనకు పెద్ద రోగం వస్తే, పెద్ద జబ్బు చేస్తే ఇక్కడ వైద్యం అందనటువంటి వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు ఇప్పటి వరకు గుంటూరుకు, ఒంగోలుకు, కర్నూలుకు ఎక్కడెక్కడికైతే పోతున్నారో మళ్ళీ అక్కడికి పోవాల్సిందే. మీ కళ్ళెదురుగా కాలేజీ ఉన్నప్పటికీ కూడా దాంట్లోకి మనం పోవాలంటే డబ్బు పెట్టాల్సిందే. ఈ ప్రాంత నాయకులు లేదా రాష్ట్ర నాయకులు దుర్మార్గంగా ఇంకొక అబద్ధం కూడా చెప్తా ఉన్నారు. ప్రైవేట్ కి గవర్నమెంట్ కి తేడా ఏం లేదు, ఓపీ మేము ఉచితంగా చేస్తాం, కొన్నిటికే డబ్బులు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఒక్కటి దయచేసి ఆలోచన చేయండి. 550 కోట్ల రూపాయలు అవుతుంది కాలేజీ. 150 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇంకా 400 కోట్లు ఖర్చు పెట్టాలా? ఆ 400 కోట్లు ఖర్చు పెట్టేదానికి టెండర్ వేసినటువంటి కాంట్రాక్టరు లేదా అది వర్క్ తీసుకున్న ఆయన 400 కోట్లు, దాని మీద వచ్చేటువంటి వడ్డీ, దాని మీద లాభం అన్ని కలిసి మన దగ్గర నుంచి లేదా బిడ్డల చదువుకునేటువంటి బిడ్డల దగ్గర నుంచి లేదా పేషెంట్లుగా పోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రక్తం తీస్తారా తీయరా డబ్బు రూపేణా అని చెప్పేసి ఒకసారి ఆలోచించేయండి. ఇంతకైనా దుర్మార్గపు అబద్ధం ఇంకొకటి ఉంటుందేమో చూడండి. మనకిచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అది టెంపరవరీగా కొంతకాలం మాత్రమే మనకు ఆ ఇచ్చిన హామీ అనేది నష్టపోతాం. కానీ ఇది వచ్చేప్పటికి 66 సంవత్సరాలు నష్టపోతాము. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, వారి కుటుంబ సభ్యులకు లేదా వారి ఓటర్లకు మాత్రమే కాదు, యావత్ సమాజానికి నష్టం జరగబోతా ఉన్నింది. ఈ నష్టాన్ని నివారించాలంటే తప్పనిసరిగా మనం ఈ 1 కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, వారి నాయకత్వంలో ఈ 1 కోటి సంతకాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి
వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి మిగిలిన పార్టీలతో కలుపుకొని రాష్ట్ర గవర్నర్ గారికి వాటిని ఇచ్చి వారి ద్వారా కూడా రాజ్యాంగబద్ధంగా నియమితులైనటువంటి గవర్నర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రైవేటు పరం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకారం అయితే ఈ ప్రభుత్వ కళాశాలని దానికి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రభుత్వ పరంగా నిర్మించాలని చెప్పేసి భావించారు, ప్రజలకు సేవలు అందాలని చెప్పేసి భావించారు, విద్యార్థులకు డబ్బు ఉన్నా లేకపోయినా చదువుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని భావించారు. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా నిర్వహించే దానికోసం మనందరం కూడా ఉద్యమంలో పాల్గొని ఈ కోటి సంతకాల్లో భాగస్వాములై ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చిన వారమైదాము, రాబోయే తరాల బిడ్డలకు అన్యాయం జరగకుండా మనం కాపాడుకుందాము అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.